Welcome to A6 News. This is Priya. చాలా సంతోషం. 2008-9 సంవత్సరంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామంతపూర్లో చదువుతున్నటువంటి విద్యార్థులంతా కూడా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రాంకు మాతో పాటు పనిచేసినటువంటి ఉపాధ్యాయులు రావడం జరిగింది. ఇందులో చాలామంది పిల్లలు మంచి ఎడ్యుకేషన్ తీసుకోవడం జరిగింది. చాలామంది బీటెక్ వివిధ వృత్తులలో స్థిరపడ్డారు. అన్ని రంగాల్లో బాగా అభివృద్ధిలో ఉన్నారు. మంచి ఎదగాలని చెప్పేసి ఆశించడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ పనిచేసినప్పుడు ఎన్సీసీ ట్రూప్ ఉండేది. ట్రూప్లో ఉన్నటువంటి విద్యార్థులతోని చాలా ఒక రకమైనటువంటి స్నేహబంధం ఉండేది మాకు. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత వీళ్ళని మళ్ళీ ఒకసారి కలుసుకోవడం చాలా సంతోషం వేసింది. అందులో ప్రధానంగా ఈ ట్రూప్లో పనిచేసేటువంటి ఒక విద్యార్థి ఈ మధ్యకాలంలో స్వర్గస్థుడైనని చెప్పి చాలా కొంచెం బాధాకరమైన విషయం. మిగతా విషయాలు చూస్తే పిల్లలు చాలా రకంగా ఉన్నారు. ఒకరికొకరు సేవలు అందించుకుంటూ స్నేహభావాన్ని పెంపొందించుకుంటూ ఎవరైనా కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ఆర్థికంగా ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటున్నారు. సమాజానికి కావాల్సిందే. చాలా సంతోషం. ఈ పిల్లలు ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలకు మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఈ పాఠశాలకు పిలిచి మమ్మల్ని ఘనంగా సన్మానించినందుకు నాతో పాటు వినిత టీచరు, నళిని మేడం, అలాగే చాలామంది ఉపాధ్యాయులు కొంతమంది రాలేదు. అయినప్పటికీ కూడా మరి విద్యార్థులకు ఇన్ని సంవత్సరాలు మేము చెప్పుకున్నామంటే మేము చేసినటువంటి ఈ సంవత్సరం విద్యార్థులకి సెకండ్ టైం ఇక్కడ ఇవ్వడము మాకు చాలా అంటే చాలా సంతోషమైంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత పిల్లలు గుర్తుపెట్టుకొని మేము గవర్నమెంట్ టీచర్లు ఏదో శాలరీ తీసుకుని చదువు చెప్పి వెళ్ళిపోయినారు కాకుండా ఇన్ని సంవత్సరాల తర్వాత మా మీద ఎంతో అఫెక్షన్తో, గౌరవంతో, అభిమానంతో మమ్మల్ని ఇక్కడ చూస్తాం. మాకు చాలా సంతోషంగా ఉంది. మా సొంత పిల్లల కంటే ఎక్కువ కూడా వీళ్ళని చూసి చాలా సంతోషమైంది. ఎందుకంటే అందరూ కూడా మంచి చదువుకొని మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. మాకు అదే చాలా సంతోషము. ఇక ముందు కూడా వాళ్ళ జీవితంలో మంచి భవిష్యత్తు తెచ్చుకొని వాళ్ళ పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనానికి 2008 ఎస్ఎస్సి బ్యాచ్ జడ్పీహెచ్ఎస్ రామంతపూర్ వాళ్ళు విద్యార్థులు 15 సంవత్సరాల తర్వాత కూడా ఉపాధ్యాయులను గుర్తుపెట్టుకొని మరి గుర్తించి మమ్మల్ని ఇక్కడ సన్మానం చేయడం జరిగింది. అసలు నిజంగా ఈ విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో చదివినా కూడా వీళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు. అంటే కష్టపడే తత్వం వీళ్ళలో చిన్నప్పటి నుండే నేను చూడడం జరిగింది. ఆ కష్టపడే తత్వాన్ని కొనసాగించి ఈరోజు ఈ విద్యార్థులంతా మంచి భవిష్యత్తులో ఉన్నారు. అలాగే ఇంకా ఈ స్నేహాన్ని వీళ్ళు ఇలానే కొనసాగించి భవిష్యత్తులో కూడా సమాజానికి ఉపయోగపడేలా వీళ్ళు తయారవుతారని దానికి భగవంతుడి సహకారం కూడా ఉన్నారని కోరుకుంటున్నాను. వీళ్ళు ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ ఆత్మీయ సమ్మేళనము వచ్చి చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే 15 ఇయర్స్ తర్వాత వీళ్ళని కలుసుకోవడము, తర్వాత వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లలు 90% వీళ్ళు మంచి పోస్ట్ గ్రాడ్యుయేట్స్, తర్వాత వెల్ సెటిల్డ్ అండ్ చాలామంది ఎంఎన్సీ కంపెనీస్లో వర్క్ చేయడం, అది కూడా జిల్లా పరిషత్ స్కూల్లో చదివి వీళ్ళు మంచి పొజిషన్స్లోకి రావడం అనేటువంటిది చాలా సంతోషంగా అనిపిస్తుంది వీళ్ళు కలిసి వీళ్ళతో మాట్లాడిన తర్వాత. కాబట్టి వీళ్ళు కూడా ఇంకా ముందు కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఇంకా మంచి పొజిషన్స్ని సాధించాలని కోరుకుంటున్నాను. हिंदी टीचर हूँ, मेरा नाम संध्या है और 2008 और 6th क्लास से 10th क्लास तक मैंने उन लोगों को टीचिंग किया है. और आजकल के बच्चों को ये सब अच्छे उदाहरण के नाम पे वे लोग जान लेंगे, क्योंकि आजकल बच्चों को टीचर की वैल्यू नहीं पता हो. यानी उन दिन की అంటే ఆ రోజు స్టూడెంట్స్ ఈ రోజు స్టూడెంట్స్కి ఒక మంచి ఎగ్జాంపుల్ అయి టీచర్స్కి 15 ఇయర్స్ తర్వాత కూడా టీచర్లను ఇట్లా గుర్తుపెట్టుకొని వీళ్ళు ఒక మంచి ఆత్మీయ సమ్మేళనము సభ ఏర్పాటు చేసి టీచర్లకు మంచి గౌరవాన్ని ఇస్తున్నారని వాళ్ళ పిల్లలకు వీళ్ళు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి దీని ద్వారా. ఓకే, వీళ్ళందరు స్టూడెంట్స్ నా స్టూడెంట్స్ అని గవర్నమెంట్ స్కూల్లో కూడా పిల్లలు ఇంత మంచిగా చదివి ఒక వెల్ సెటిల్గా ఉంటారని వీళ్ళందరూ భవిష్యత్తు కాలానికి ఒక మంచి ఉదాహరణ ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 15 సంవత్సరాల తర్వాత మా పాత ఫ్రెండ్స్ సంవత్సరాలు కావడం అంటే చాలా అరుదైన రోజు. ఈ కార్యక్రమానికి మా సార్లు రావడము, మేడం రావడము, అలాగే మా గర్ల్స్ కూడా రావడము, వాళ్ళ కింద మ్యారేజెస్ అయ్యి వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని వాళ్ళ పర్మిషన్ తీసుకొని రావడం అంటే చాలా హ్యాపీ ఉంది.
ప్లస్ మేము కూడా ఒక దగ్గర 40-50 మంది దగ్గరికి వచ్చాము. ఇలాంటి సందర్భం వస్తుందని అనుకోలేదు. వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు. చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు. అందరూ కలుస్తామని రెగ్యులర్ కలుస్తుంటాం, కానీ ఈవెంట్ అయినప్పుడు ఒక 10 మెంబర్స్ రావడం, 5 మెంబర్స్ రావడము, అది కానీ ముందుగా ఇలాంటి సందర్భాలు రావడము, మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవాలని అందరికీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. అది రామంతపూర్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్. మేము ఆత్మీయ సమ్మేళనం అని 15 ఇయర్స్ యానివర్సరీ చేసుకుంటున్నాము. మా సార్ వాళ్ళు, టీచర్ వాళ్ళు, స్టూడెంట్స్ అందరినీ ఇన్వైట్ చేసినాము. ఇంతమంది గ్యాదర్ అవుతారని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటిది అందరు వచ్చి పార్టిసిపేట్ చేసి ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు టీచర్స్ నుంచి, పేరెంట్స్ నుంచి మేము నేర్చుకున్నదే మేము అందరి ముందు చూపిస్తున్నాము. దానికి మా టీచర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు మేమందరం కూడా స్టూడెంట్స్ స్నేహభావంతో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉన్నాము. దానికి చాలా ఆనందంగా ఉంది. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ, ఎంకరేజ్ చేసుకుంటూ, ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా సపోర్ట్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తుంటారు. చాలా థ్యాంక్ యూ. మా పేరెంట్స్కి థ్యాంక్ యూ, టీచర్స్కి థ్యాంక్ యూ.